సరా ఇక దొంగ రాకట్లాగే ఆయన వస్తున్నప్పుడు మనం ఎలాగ ఎదురు చూస్తాం? అదేవిధంగా నాశనం చేసేటువంటి దొంగ అయిన సైతానుడి యొక్క కుయుక్తులు మనం ఎలా తెలుసుకోగలుగుతాం? మరి ఇదంతా ఇదే మరి ఆత్మీయ పోరాటం, యుద్ధం అంటే మెలకు అంటే ఇదే. తిండి వలన, మత్తు వలన విచారం, మేమేం పాపం చేయట్లేదు, మేము క్రైస్తవులమని అనుకుంటూ నువ్వు తిండి శుభ్రంగా తినేసి మత్తు ఎక్కిపోయి విచారాలు, ఇంకా ఇది లేదు అది లేదు, ఇది తక్కువ ఇలాగ దేవుడి మీద కొనుక్కొని, నీ మీద కొనుక్కొని, అందరి మీద కొనుక్కొని అలాంటి క్రైస్తవులుగా ఉంటున్నారా? ఏది అవన్నీ కాదు, కానీ మెలకుగా ఉండాలి. మనం ఏ జామున ప్రభు వస్తారో మనకి తెలియదు. మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చిన కనుకనే నువ్వు సిద్ధంగా ఉండండి. మీరు అనుకోనని గడియలో మనిషి కుమారుడు వస్తారు కనుక మనం సిద్ధంగా ఉండాలి. కావలివాడ రాత్రి ఎంత వేళ అయినది, కావలి వాడి పని కూడా నేను చేస్తూ ఉంటాను. కావలివాడ రాత్రి ఎంత వేళ అయింది, కావలివాడి పని కూడా నేను చేస్తూ ఉంటాను చాలా రాత్రులు. ఈరోజు కూడా ఎప్పుడు మెలకు వచ్చేసిందంటే 1:50 ఆ టైంలో మెలకు వచ్చేసింది ఈరోజు. ఇంతవరకు ప్రేయర్లో గడిపి ఇప్పుడు 3:45కి నేను స్టార్ట్ చేశాను మెసేజ్. ఇప్పుడు మెలకు అనేది ఉండాలండి, మీకు అర్థమైందా? దేనికో మెలకువ కాదు, కానీ ప్రభు కోసం మెలకువగా ఉండాలి, పని చేయాలా. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచి నమ్మకమైన వాడు బుద్ధిమంతుడైన దాసుడేవాడు. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టడం అంటే ఏంటండి చెప్పండి? యజమానుడు తగిన వేళ అన్నం పెట్టడం అంటే ఏంటి? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. మరి ఆ మాట నువ్వు తీసుకోవాలి. ఫస్ట్ నువ్వు ఆ మాట తీసుకుంటే ఆ మాట నువ్వు ఇతరులకు పెడతావు. ఈరోజు నేను ఎలాగ అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాను, ఏ మాట అయినా తీసుకొని అనర్గళంగా ఎలా మాట్లాడగలుగుతానంటే నేను అవన్నీ తీసుకున్నాను. నా జీవితంలో నేను ఎక్స్పీరియన్స్ చేశాను. దేవుడు ప్రభువు ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకోవాలి. రుచి చూచి తెలుసుకున్నప్పుడు నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, బాధలో అదే నాకు నెమ్మది కలిగిస్తుంది, నాకు ఆదరణ ఇచ్చేవి మాటలు, నన్ను సరిచేసేవి మాటలు, నన్ను బాగు చేసేవి మాటలు, నాకు నిరీక్షణ ఇచ్చింది మాటలు, నాకు నిలబెట్టింది మాటలు. మీకు అర్థమైందా? నాకు స్థిరపరిచింది మాటలు. ఈ మాటలు ఈరోజు మీకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఈ మాటలతో, ఈ యొక్క వాక్యంతో నాకు అనేక సంవత్సరాల అనుబంధం ఉంది. నేను కావలివాని పని చేశాను. మరి కావలివాని పని చేసినప్పుడు నేను ఏం చేస్తాను? ఈ యొక్క మాటలు తీసుకొని నేను హెచ్చరిస్తాను. అంతేనా? విజన్ ఉంటుంది, అంతా ఉంటుంది, దర్శనాలు ఉంటాయి, గైడెన్స్ ఉంటుంది, పోరాటం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ వాక్యం, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య సంపూర్ణుడుగా వాక్కు అనేది మన మధ్యకు వచ్చారు. ఇప్పుడు ఏకరీతిగా తండ్రి ఉద్దేశం కావచ్చు, కుమారుని ఉద్దేశం కావచ్చు, పరిశుద్ధాత్ముడు కావచ్చు, వాక్యం కావచ్చు, ఇవన్నీ దేవుడు. వాక్కు అనేది దేవుడుగా మనం ఇప్పుడు బైబిల్ గురించి చూడండి, అన్ని గ్రంథాల్లోనూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడు, ఆ కాన్సెప్ట్ అంతా ఒకటే. అంటే ఒకే ఆత్మ పని చేస్తారు అక్కడ, ఒకే ఆత్మ ద్వారా, ఆత్మ ఆవేశం వలన, ఆత్మ ద్వారా వారు రాశారు ఈ బైబిల్ని. ఏ కాన్సెప్ట్ తీసుకో, నువ్వు ఆదికాండం దగ్గర స్టార్ట్ చేసి ప్రకటన గ్రంథం వరకు రా, నీకు ఒకటే బోధిస్తుంది బైబిల్. ఏకాత్మ కలిగి రాశారు ఈ మాటలు. ఈ వాక్యం ఎవరు? వాక్కెవరు? దేవుడు, యేసుప్రభు. వాక్కే దేవుడు.
ఆయనే వెలుగు, ఆయనే దేవుడు, ఆది నుండి ఆయనే ఉన్నారు. వాక్ ద్వారా సమస్తం కలిగింది. ఆ వాక్యే యేసుప్రభు, ఆయనే మళ్ళీ తిరిగి మనిషిగా వచ్చారు.